అంటే ఇప్పుడు కొత్తగా ఎగినప్పుడు ఎవరికైనా అంటే ఫ్రీ పథకాలు ఇస్తుండు కదా, మరి ఫ్రీ పథకాలు అనేవి ఇంకా కరెక్ట్? కొన్ని ఇబ్బంది పెడుతుండు కదా. అసలు ఫ్రీ పథకాలు పెట్టడం కరెక్టేనా, తీసేస్తే మంచిది అంటారు? తీసేస్తే అంటే ఇచ్చినాక వాగ్దానం ఇచ్చినాక తీసేయడం కష్టం కదమ్మా. ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ బస్ కానీ, ఇలాంటి పథకాలు ఎలా ఉన్నాయి? అదేమ్మా ఇచ్చినవి ఇప్పుడు వాగ్దానం ఇచ్చినాక క్యాన్సల్ చేయలేరు కదా. అవును. అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కొన్ని అప్పులు చేసినామంటుండే దాని గురించి మనకు పూర్తి ఏం తెలుసు. అంటే మహిళలకు కూడా 2500 ఇస్తాను అంటున్నాడు. మరి కేసీఆర్ ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అంటున్నాడు. మరి ఈ రెండు పాటలు మీకు ఎలా అనిపిస్తుంది? అది ఒక్కొక్కరు రాజ్య పరిపాలన చేసినప్పుడు కొన్ని చిత్తాలు చేసుకోవాలి, కానీ మనం చెప్పడం కరెక్ట్ కాదు కదా. వాగ్దానాలు అందరూ కొన్ని గెలిచేదానికి హామీలు ఇస్తారు, కానీ మార్పు అనేది ఎవరిలో వస్తే బాగుంటుంది, జనాల్లో లేకపోతే రాజకీయ నాయకులు? రాజకీయ నాయకులలో మార్పు, జనాలలో మార్పు వచ్చే కదా ఓట్లేసింది. అంటే ఫ్రీకి అలవాటు పడుతున్నారు కదా, మరి ఫ్రీకి అలవాటు పడుతున్నారు. ఫ్రీ అదే ఫ్రీకి ప్రతి ఒక్కదానికి బస్సు ఫ్రీ అని ఇది ఫ్రీ అని కొంచెం ఇబ్బంది కారణం అవుతుంది కదమ్మా. ఒకవేళ ఫ్రీ ఇస్తే ఎట్లాంటి పథకాలు ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను, మీ ఎక్స్పీరియన్స్ పరాది? ఫ్రీ అనేది ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టడం చాలా లాస్ అమ్మా. దీంట్లో ప్రతి ఒక్కరికి కవర్ చేయలేరు అన్నమాట, బస్సులు కవర్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోతుండు కదా అక్కడ. ఆయన అంత మేధావి, ఆయనకి ఇవ్వలేకపోతే ఇప్పుడు ఏదైనా చదువుతుంది.